వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనశంకర వరప్రసాద్ గారు మరో రికార్డుని సృష్టించింది అని చెప్పేసి మేకర్స్ కొత్తగా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అది 14వ రోజుకు సంబంధించింది. 14వ రోజు అంటే నిన్న ఆదివారం రోజు. సో నిన్నటితోటి ఈ సినిమా 2 వారాల జర్నీని బాక్సాఫీస్ వద్ద పూర్తి చేసుకుంది. ఈలోగా ఈ సినిమా అనేక రికార్డుల్ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుండటం మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ సినిమా ఆల్మోస్ట్ 270 కోట్ల రూపాయల గ్రాస్ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది 2 వారాల్లో అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. కొన్ని ట్రేడ్ రిపోర్ట్లు అయితే ఈ సినిమా 274-275 కోట్ల దాకా సాధించింది అని చెప్తున్నారు. మేకర్స్ అయితే 350 కోట్ల రూపాయల దగ్గరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా ఇప్పటికి 14 రోజుల జర్నీని పూర్తి చేసుకున్న తర్వాత చూసుకుంటే షేర్ పరంగా ఇప్పటికే 45 కోట్ల రూపాయలకు పైగానే లాభాలను ఆర్జించి సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు మనకు అందజేస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఈ 14వ రోజుకు సంబంధించి మేకర్స్ అయినటువంటి షైన్ స్క్రీన్స్ రిలీజ్ చేసినటువంటి ఆ పోస్టర్ ఏంటో ఒకసారి దాని అఫీషియల్ హ్యాండిల్ అది పెట్టినటువంటి పోస్ట్ ద్వారా చూద్దాం ఒకసారి. ఇట్ ఈజ్ మెగాస్టార్స్ రికార్డ్ బ్రేకింగ్ సీజన్ అట్ ద బాక్స్ ఆఫీస్. మనశంకర వరప్రసాద్ గారు సెట్స్ ఏ న్యూ బెంచ్ మార్క్ క్రియేటింగ్ ఎన్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆన్ డే 14. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 14వ రోజు కలెక్షన్ సంబంధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎంఎస్జి అంటే మనశంకర వరప్రసాద్ గారు ఎంటర్స్ ఇట్స్ 3rd వీక్ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్. ఓకే, ఈ రోజు నుంచి 3rd వీక్ అనేది మొదలైపోయింది. సో ఇంతకీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్ ఇది. సో మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ఇన్ తెలుగు స్టేట్స్ ఆన్ డే 14 అని చెప్పేసి శంకర వరప్రసాద్ గారు ఒక డ్యాన్స్ స్టిల్ని ఒకటి పెట్టారు. సో ఎంత కలెక్షన్ వసూలు చేశారు ఏంటి అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుని సృష్టించారు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు గనక ఆ అమౌంట్ గనక కూడా పెడితే ఇంకా రిలయబుల్గా ఉండేదని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఈ 14వ రోజుకు సంబంధించి ఏ సినిమాకి ఆ రికార్డు ఉంది, ఎందుకంటే ఇది వీళ్ళు కేవలం రీజనల్ సినిమాకి సంబంధించి పెడుతున్నారు. ఎందుకంటే అది మెన్షన్ చేయాలి ఇక్కడ. రీజనల్ సినిమాలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనేది ఇక్కడే మెన్షన్ చేయాల, జనరల్గా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అనేది జనరల్గా ఉంది. జనరల్గా చూసినప్పుడు మరి ఏదైతే ఇంతకుముందు వచ్చిందో బాహుబలి 2 కానివ్వండి, పుష్ప 2 కానివ్వండి, అలాగే RRR లాంటి ఈ పాన్ ఇండియా సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే మించి ఈ సినిమా ఎక్కువ కలెక్షన్ సాధించిందా 14వ రోజు అనేటువంటి సందేహాలని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మేకర్స్ కనుక అది కూడా ఆ కలెక్షన్ కూడా మెన్షన్ చేసి ఉన్నట్లయితే చాలా క్లారిటీ ఉండేదని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఆడియన్స్ ఆక్యుపెన్సీ రేటు పరంగా చూసుకున్నా, ఫుట్ఫాల్స్ పరంగా చూసుకున్నా, అలాగే కలెక్షన్ల పరంగా చూసుకున్నా, టికెట్ సేల్స్ పరంగా ఆన్లైన్లో ఆ రకంగా చూసుకున్నా, సో ఏదో ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తూనే ఉంది. గడిచినటువంటి 24 గంటల్లో ఈ ₹1,00,000 టికెట్ సేల్స్ అనేది గత 3 రోజులుగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి తెలుస్తోంది బుక్ మై షో అలాగే డిస్ట్రిక్ట్ యాప్ల్లో. సో ఇలా మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద 2 వారాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ ఉండటం మాత్రం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో ఒక సినిమా థియేటర్లో సస్టైన్ కావటం అనేది ఒక వారం రోజులు నిలవడమే కష్టమైపోతున్నటువంటి పరిస్థితి. అలాంటిది సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత కూడా సో దాన్ని ఏదైతే ఆ టైంలో ఈ సినిమా ఒక మొమెంటంను చూపిస్తూ వచ్చిందో ఇప్పుడు ఈ వీకెండ్లో కూడా అదే తరహా మొమెంటం అది చూపిస్తూ ఉండటం, ఇప్పుడు 3వ వారం మొదలైనప్పుడు ఈ 15వ రోజు కూడా ఈరోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ని రాబడుతుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా మంచి ఫుట్ఫాల్స్ వస్తూ ఉన్నాయి. బుక్ మై షోలో కూడా ఈ సినిమా
మ్యాట్ని నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తోంది అని చెప్పేసి మనకి అది తెలియజేస్తుంది. ఒకసారి బుక్ మై షోలో కూడా దాని ఎలా ఉంది, ఆక్యుపెన్సీ రేటు ఎలా కనిపిస్తూ ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే షోలు ఫాస్ట్ ఫిల్లింగ్స్లో ఉన్నాయా, హౌస్ఫుల్స్ అయినాయా, లేకపోతే ఖాళీ కనిపిస్తున్నాయా, ఇది కూడా ఒకసారి చూద్దాం. సో మనశంకర వరప్రసాద్ గారు ఈరోజు ఎలా ఉంది, 15వ రోజు. ఇప్పుడు ఆల్రెడీ మ్యాట్ని టైం కూడా అయిపోయింది కాబట్టి ఫస్ట్ షో నుంచి ఫస్ట్ షో సెకండ్ షోలు ఎలా ఉన్నాయి ఈరోజు మండే 26 జనవరి ఒకసారి మనం చూద్దాం. సో ఏఎంబి సినిమాస్లో చూసుకుంటే మొదటి 2 ఆటలు ఆల్రెడీ ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. ఈరోజు 10:40 షో మాత్రం గ్రీన్లో కనిపిస్తూ ఉంది. ప్రసాద్ మల్టీప్లెక్స్లో మాత్రం 2 షోలు గ్రీన్లో ఉన్నాయి. లక్ష్మీ కళలో సెకండ్ షో 10 PM ఏది గ్రీన్లో కనిపిస్తూ ఉంది. అంటే ఒక షో మాత్రం ఉన్నట్టుంది, ఫస్ట్ షో చూపించట్లేదు. ఆర్ట్ సినిమాస్ వచ్చేటప్పటికి రవితేజ్కి సంబంధించి ఇది 2 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్లో, ఒక షో గ్రీన్లో కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే కొన్ని ఫాస్ట్ ఫిల్లింగ్స్లో, కొన్ని గ్రీన్లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 50% అటు 50% ఇటు, అంటే 50% ఫాస్ట్ ఫిల్లింగ్ 50% గ్రీన్ అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అలాగే సిమిలర్గా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మాత్రం కొన్ని థియేటర్లో గ్రీన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మంచి కలెక్షన్స్ని ఈ సినిమా సాధించింది అని చెప్పేసి మనకి తెలుస్తోంది. అంటే కిందకి వెళ్ళేటప్పటికి ప్రధానమైనటువంటి థియేటర్లు ఏమో ఫాస్ట్ ఫిలింలో కనిపిస్తున్నాయి, మిగతా థియేటర్లో మాత్రం ఎక్కువగా గ్రీనే కనిపిస్తూ ఉండటం మనం గమనించవచ్చు. ఈ రోజు దాటిందంటే రేపు ఏదైతే ఉందో రేపటి నుంచి మళ్ళీ వీక్ డేస్లోకి వచ్చినట్లు లెక్క, సెలవులు అయిపోయి మరి ఈ వీక్ డేస్లో అప్ టు శుక్రవారం వరకు ఈ సినిమాకి కలెక్షన్లు తగ్గిపోయే అవకాశం ఉంది. సో గత వారం కూడా మనం దీన్ని చూసాము, ఆ ట్రెండ్ని. అయితే మళ్ళీ వీకెండ్లో మళ్ళీ ఈ సినిమా ఏదైతే ఈ వీకెండ్లో మంచి కలెక్షన్స్ని సాధించిందో అదే రకమైనటువంటి ట్రెండ్ నెక్స్ట్ వీకెండ్లో కూడా కనిపించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే వచ్చే వారం కూడా పెద్ద సినిమా ఏది కూడా రంగంలో లేదు కాబట్టి ఒక చిన్న సినిమా ఓం శాంతి 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 అనేటువంటి సినిమా, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించినటువంటి సినిమా, అది ఒక్కటి మాత్రమే రిలీజ్కు ఉంది. కాబట్టి పెద్ద సినిమా ఏది కూడా ఈ స్థాయి సినిమా లేకపోవడం వల్ల అది ఈ సినిమా కలిసి వచ్చేటువంటి ఒక అంశం అని చెప్పేసి చెప్పుకోవాలి. మిగతా సినిమాలు ఏవైతే సంక్రాంతికి వచ్చాయో అవి ఒక మోస్తరుగా కలెక్షన్స్ని రాబడుతూ ఉన్నాయి. అనగనగా ఒక రాజు, దీని తర్వాత మనశంకర వరప్రసాద్ గారి తర్వాత అది ఆ నెక్స్ట్ ప్లేస్లో ఉంటే, ఆ తర్వాత నారి నారి నడుం మురారం ఉంది. రాజా సాబు, భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ 2 కూడా ఫ్లాప్గా ట్రేడ్ పండితులు తేల్చేశారు. మరి చూద్దాం. ఈ రోజైతే 14వ తేదీకి సంబంధించి సిల్వర్ స్క్రీన్స్ వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో మేకర్స్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పేసి, ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పేసి వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఇలాంటి పోస్టర్లు ఇంకా మనం రాబోయే రోజుల్లో మరిన్ని చూడబోతున్నాం అని చెప్పుకోవచ్చు. సో అల్టిమేట్గా ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.